హలో వీర్స్, మీరు చూస్తున్నారు ChinniTech ఫ్రెండ్స్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే వాట్సాప్లోని ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చిందనమాట. సో ఈ ఫీచర్తో చాలా మందికి చాలా యూజ్ ఉంటుంది. సో ఆ ఫీచర్ ఏంటి, ఎంత బాగుంటుంది అనేది ఒక్కసారి విజువల్గా మన వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు వాట్సాప్ ఫీచర్ ఏంటనేది చూసేద్దాం. సో వాట్సాప్ ఫీచర్ ఏంటంటే మనం ఎవరికైనా సరే ఫోటో పంపిస్తాం. సో ఫోటో పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, సేవ్ చేసుకోవడం కానీ, షేర్ చేసుకోవడం కానీ చేస్తుంటారు. కానీ నేను ఇక్కడ ఒక ఫోటో పంపిస్తున్నాను చూడండి. సో ఇలా ఒక ఫోటో పంపిస్తే ఇక్కడ నాకు ఒక 1 అని ఒక ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు కొత్తగా వాట్సాప్లోనే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ 1 అనేది ఏంటంటే ఫోటో సెట్ టు వ్యూ వన్స్ అని ఉన్నది కదా. సో ఇది క్లిక్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అవతల వాళ్ళు వన్స్ ఫోటో అనేది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట తర్వాత. సో ఇప్పుడు చూడండి, నేను ఫోటో అనేది అవతల వాళ్ళకి పంపిస్తున్నాను. సో సెండ్ చేసిన తర్వాత అవతల వాళ్ళకి ఫోటో అనేది వెళ్ళిపోయింది. సో ఫోటో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆ ఫోటో అనేది ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ ఓపెన్ చేసి ఒక్కసారి బ్యాక్ వెళ్ళినట్టయితే మాత్రం ఆటోమేటిక్గా ఇది డిస్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళగానే ఇంకా అది ఓపెన్ అవ్వదు. సో ఇదే ఒక న్యూ ఫీచర్. సో ఇది చాలా బాగున్నది. బట్ ఇది ఎలాంటి వాళ్ళకి, లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫోటో షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఆ టైం కల్లా వాళ్ళు సేవ్ చేసుకోకుండా, డివైస్లో సేవ్ అవ్వకుండా ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. సో ఆటోమేటిక్గా బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే డిస్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. సో ఎంత యూజ్ ఉన్నది. సో అదేవిధంగా ఇందులోని మైనస్ పాయింట్ ఏంటంటే మాత్రం మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. సో అది మ్యాక్సిమం ఎవరికి అంతలాగా ఐడియా రాదు. సో ఎవరైనా సరే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తారు. సో ఇది ఒక మంచి ఫీచర్. సో ఈ ఫీచర్ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు వెంటనే మీ యొక్క వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఈ యాప్స్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలోని ఇంకా మంచి అప్డేట్తో కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.